వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ కొరమీను చిన్న చేపల పులుసు. చిన్న చేపలు కొరమీను చేపలు ఇవి. ఒక హాఫ్ కేజీ తీసుకున్నా. ఇవి కాల్చిన ఉల్లిగడ్డలు, 2 ఉల్లిగడ్డలు, ఒక ఎల్లిగడ్డ కాల్చి పెట్టుకున్నా, ఒక 3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఒక 2 స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ పేస్టు, జీలకర్ర మెంతుల పొడి వేయించుకొని పెట్టుకున్నా, చింతపండు ఇది పడుతుంది, చింతపండు ఒక 100 గ్రాములు, సాల్ట్ ఒక 2 స్పూన్లు పడుతుంది, కారం 2 స్పూన్లు, ధనియాల పొడి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం. చేపలు నీసు వాసన రాకుండా ఉండడానికి నూనె, పసుపు, నిమ్మకాయ, కొంచెం ఉప్పు వేసి ఒక 10 నిమిషాల సేపు నానబెట్టి కడిగి పారబోసి ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం. ఇవి మిక్సీ పట్టుకోవాలి. రెండు ఉల్లిగడ్డలు, ఒక ఎల్లిగడ్డ కాల్చి పెట్టిన ఇవి ఇట్లనే వేసుకోవాలి. రేపాలు కొంచెం జీలకర్ర వేస్తున్నాయి ఇందులో. ఇట్లా పట్టుకున్నాం మిక్సీ. గిన్నె వేయడానికి ఆయిల్ పోస్తాను. జీలకర్ర, ఆవాలు వేస్తాను. ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేస్తాను. ఎల్లిగడ్డ మిక్సీ పట్టిన పేస్ట్ వేసి కొంచెం వేగాలి. కరివేపాకు వేస్తాను. ఒక స్పూన్ పసుపు వేస్తాను. ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా. చేపలు వేస్తుంది. సాల్ట్ ఎందుకు వేసిన డౌట్ రావచ్చు మీకు. ఈ చేప ముక్కలు పట్టడానికి సాల్ట్ కొంచెం వేసిన. ఒక 5 నిమిషాలు మూత పెడదాం. మూత ఇద్దాం. సరే, మెల్లగా కలుపుదాం. మెల్లగా కలపాలి. కొంచెం అటు ఇటు అయినా విరిగిపోతాయి ముక్కలు. ఇట్లా అన్నా బెస్ట్. ఇప్పుడు కారం వేసుకుందాం. ఒక చెంచాడు కారం వేస్తుంది. సరే, మళ్ళీ కలుపుదాం.
చిన్న చేపలు కాబట్టి మెల్లగా వండాలి. చింతపండు పులుసు పోస్తాను. సరే కలుపుతాను. ఒకసారి చూడండి, పుల్లగా ఉందా చప్పగా ఉందా మీరే చూసుకోండి క్వాంటిటీ. కొంచెం వాటర్ పడతాయి. మెంతి పొడి, జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, మీ దగ్గర ఉంటే కసూరి మేతి వేసుకోండి, లేకపోతే లేదు, ఉంటేనే వేసుకోండి. కొత్తిమీర, ఒక 10 నిమిషాలు మూత పెడదాం. 10 నిమిషాలు అయింది, మూత తీద్దాం. సరే కలుపుకుందాం. ఇది ఎక్కువసేపు కలపద్దు, కలిపితే ముక్కలు విరిగిపోతాయి, అందుకనే నేను కలపలేదు. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. దించేటప్పుడు కొత్తిమీర వేస్తాం. మీకు ఉడికిందో లేదో తెలవడానికి చూడండి, ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది. ఇట్లా ఆయిల్ పైకి వచ్చిందంటే ఉడికినట్టే. చేపల కూర ఎక్కువసేపు ఉడకబెట్టద్దు. చూడండి, ముక్కలు విడిపోలేదు, ఎక్కడెక్కడ ఉన్నది చూడండి ముక్కలు. మనం ఇలా కలపకుండా మెల్లగా కలపాలి. ఒక్క ముక్క కూడా విడిపోలేదు. చేపల కూర అయిపోయింది. వేడి వేడి చేపల కూర రెడీ. చూడండి, ఒక్క పీసు కూడా చెదిరిపోలే. చూడండి, ఇట్లా వండుకోండి మీరు కూడా. థ్యాంక్ యూ.